ఒక మేజర్ డౌట్ సార్, అంటే ట్రెడిషనల్గా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కాళ్ళ మీద పిల్లల్ని వేసుకొని స్నానం చేయించేటప్పుడు కానీ హెవీ ప్రెషర్ చేసుకుంటూ హెడ్ మసాజ్ చేసుకుంటూ ఓల్డ్ ట్రెడిషన్స్ వల్ల చాలా హార్మ్ఫుల్ అండి ఇది. అంటే దానివల్ల మసాజింగ్ అని చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి. చాలా అస్ఫిక్సియా, ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదైతే జెంటిల్ హ్యాండ్లింగ్ అనేది ఇంపార్టెంట్. పిల్లల్ని కూర్చోబెట్టే స్నానం చేయించాలి. తర్వాత మామూలుగా బాడీకి మార్నింగ్ అవర్స్లో హెడ్ బాత్, ఈవినింగ్ అవర్స్లో రెగ్యులర్ బాత్. హెడ్ బాత్ కూడా పిల్లలకి ఏంటంటే కూర్చోబెట్టేసి సిట్టింగ్ పొజిషన్లో తల ఇలా పెట్టేసి వాటర్ వెనక్కి పోయాలి. ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇలా ముఖం నుంచి జారిపోవడం వల్ల ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడతారు. అలా చేయొద్దు. స్నానం అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే సాంబ్రాణి పొగలేయడము ఇటువంటివి చేస్తారు. అవన్నీ అటువంటి చేయొద్దు. వెంటనే మంచి వామ్ టవల్ తీసుకొని నీట్గా తుడిచేయాలి పిల్లలు. తర్వాత ఇలా కింద పడుకోబెట్టి కొంతమంది ఉగ్గు గిన్నెతో ఫీడింగ్ ఇలా వేస్తూ ఉంటారు. వేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఆహార నాళము శ్వాసనాళం పక్కనే ఉంటాయి. ట్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి లంగ్స్లోకి వెళ్ళి ఒకసారి సీరియస్ అయ్యి లైఫ్ రిస్క్ వెళ్ళిన పిల్లలు చాలా మంది చూశాను, తీసుకొచ్చారు నా మా దగ్గర. అందుకని అది రాంగ్ ప్రాక్టీస్. కాళ్ళ మీద పడుకోబెట్టి ఉగ్గుపోయే చేయొద్దు. మెడిసిన్స్ కూడా వేయకూడదు. ఎప్పుడైనా ఇట్లా అప్రైట్ పొజిషన్లోనే ఇవ్వాలి. అంటే లైక్ చెవుల్లో ఆయిల్ డ్రాప్స్ వేయడం అసలు చేయదు. దానివల్ల ఏంటంటే చెవులో ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి బ్రెయిన్ కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. చేయొద్దు అసలు. ఇన్ఫాక్ట్ ఎక్స్టర్నల్గా ఉన్నది ఏదంటే కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డోంట్ ఇన్సర్ట్ ఎనీథింగ్ ఇన్సైడ్.